న్యూజివీడులో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. న్యూజివీడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వైసీపీలో చేరబోతున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లినటువంటి ఆయన వైసీపీ కండువాను కప్పుకోబోతున్నారు. చంద్రబాబు అన్యాయం చేశారంటూ ఇటీవల ముద్దరబోయిన కన్నీరు పెట్టుకున్నారు. నియోజకవర్గ ప్రజలారా ఈ యొక్క కార్యక్రమంలో ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఎన్ని గంటలకు అలాగే ఏ తేదీన ముద్దరబోయిన వైసీపీలో చేరబోతున్నారు? వైసీపీ నుంచి ఆయన స్థానం ఎలా ఉండబోతోంది? డీటెయిల్స్ ఏంటి దుర్గా? ఝాన్సీ, కొద్దిసేపటి క్రితమే తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వచ్చారు. ఆయన గతంలో గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ప్రస్తుతం ఆయన న్యూజివీడ్కి టీడీపీ ఇన్ఛార్జ్ గానే ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. ఇటీవలే న్యూజివీడ్కి కొలుసు పాదసారథి టీడీపీలో చేరి అక్కడి నుంచి పోటీ చేస్తారనే వార్తలు రావడం, దానికి సంబంధించి నిన్న ఆత్మీయ సమావేశం కూడా ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు తనకు అవకాశం ఇవ్వకుండా మోసం చేశారు, గతంలో కూడా ఇదే విధంగా మోసం చేశారంటూ కూడా ఆయన కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ఆయన వచ్చారు. సీఎం జగన్ కూడా కలిశారు. అయితే పార్టీలో ఇప్పుడు జాయిన్ అవుతారా లేదంటే వేరొక తేదీ ప్రకటిస్తారా అనే దానికి సంబంధించి అయితే మరి కాసేపట్లో క్లారిటీ రాబోతుంది. అయితే ముద్రగడ వెంకటేశ్వరరావుని ఎక్కడ అకామిడేట్ చేస్తారనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతానికి క్లారిటీ రాలేదు. అయితే కృష్ణా జిల్లా అలాగే ఎన్టీఆర్ జిల్లా, ఈ రెండు నియోజక జిల్లాల్లోనూ ఒక చోట ఆయనకి ఖచ్చితంగా టికెట్ ఉంటుందంటూ కూడా పార్టీ నేతల్లో చర్చ జరుగుతుంది. అయితే ఎక్కడ ఆయనకి అవకాశం ఇస్తారు, ఇన్ఛార్జ్ గా ప్రకటిస్తారనే దానికి సంబంధించి అయితే క్లారిటీ రావాల్సింది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ఆయన పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా న్యూజివీడ్కి కొలుసు పాదసారథి ఎప్పుడైతే టికెట్ ఇస్తున్నారు టీడీపీ నుంచి అంటూ కూడా జరుగుతున్నటువంటి ప్రచార నేపథ్యం, దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా తనకి ఇచ్చినటువంటి పరిస్థితుల్లోనే తాను పార్టీ మారబోతున్నట్టు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. ఇందులో భాగంగానే నిన్న ఆయన కార్యకర్తలతో కూడా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కూడా ఆయన భావోద్వేగానికి గురవడంతో పాటు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. అయితే చంద్రబాబు తను మోసం చేశారని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. అయితే తాజాగా కొద్దిసేపటి క్రితం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఆయన రావడంతో వైసీపీలో చేరబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. అలాగే దుర్గా, ముద్దరబోయిన తీసుకున్న నిర్ణయం పట్ల టీడీపీ స్పందించిందా? అయితే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఖచ్చితంగా ఆయనకి వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదు, అక్కడి నుంచి కొలుసు పాదసారథికి ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వం ఆల్రెడీ భావించింది. దానికి సంబంధించి నిర్ణయం కూడా తీసుకోవడం, ముద్దరబోయినకు ఈ విషయాన్ని తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఈ తెలియజేసిన తర్వాతే తాను పార్టీ మార్పుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. నిన్న కార్యకర్తలతో కూడా ఆయన కీలకమైనటువంటి సమావేశం నిర్వహించారు. భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే టీడీపీ మాత్రం అక్కడ కొలుసు పాదసారథిని బరిలోకి దించాలని నిర్ణయం తీసుకోవడంతో ముద్రబోయిన వెంకటేశ్వరరావుని వదులుకోవాలని కూడా టీడీపీ అనుకుంది. అయితే గతంలో కూడా ఇదే విషయం రిపీట్ అయినప్పటికీ కూడా ఆయనతో కొన్ని సంప్రదింపులు కూడా జరిపారు. కానీ చివరికి ఆయన పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటు వైసీపీలో కూడా ముద్రబోయిన వెంకటేశ్వరరావు టచ్ లోకి వెళ్లడంతో కొద్దిసేపటి క్రితమైన తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చాడు. మరి కాసేపట్లో ఆయన పార్టీలో కూడా జాయిన్ కాబోతున్నారు. ఛాన్స్. రైట్, థ్యాంక్ యూ దుర్గా.